కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి ఘాతిరాజు. మేడంని అడిగి టీనేజర్స్, ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్ చేసేటువంటి చాలా చాలా సమస్యల గురించి అడ్రస్ చేయబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. నిజంగా టీనేజర్స్, ముఖ్యంగా అమ్మాయిలు స్టిల్ ఎంత టెక్నాలజీ వచ్చింది, ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటాం కానీ కొన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోలేరు. బట్ వాళ్ళకు వచ్చే రెగ్యులర్ గైనిక్ ఇష్యూస్ ఏంటి, అవి ఎందుకు వస్తాయి అంటారు? దట్టు ఏంటంటే మీరు అన్నట్టు సౌత్ ఇండియాలో ఇంకా ఆ బెరుకుతనము, భయము అవి అయితే ఉండిపోతున్నాయి. తల్లిదండ్రులకి చెప్పుకోవాలా, ఫ్రెండ్స్కి చెప్పుకోవాలా, లేదు అమ్మమ్మలు నానమ్మకి చెప్పుకోవాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత సైన్స్ పెరిగినా, మనం ఎంత బోల్డ్ అయినా, మనకి ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా, ఆ చిన్న సెన్సిటివ్ పార్ట్ మాత్రం అలాగే ఉండిపోయింది. సో వీటిల్లో టీనేజర్స్ ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. మెయిన్లీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యేదే టీనేజ్లో. ఇంతకు ముందు 13 years 14 yearsలో వచ్చేవాళ్ళు మెనార్కీ అంటాం, అంటే పెద్ద మనిషి అవ్వడం. ఇప్పుడు 9 yearsకే, అంటే అసలు పసిపిల్లలు, ఇంకా వాళ్ళకి ఏం తెలియట్లేదు. ప్రికాషియస్ ప్యూబర్టీ, అంటే అర్లీగా మెనార్కీ రావడం బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. బాగాలేదన్నమాట. ఇప్పుడు మనం ఉండే ఎన్వైరాన్మెంట్ కరెక్ట్గా లేదు. దానివల్ల రకరకాల హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అర్లీగా మెచ్యూర్ అయిపోతున్నారు. యూ థింక్ 9 years పాప ఏం తెలుసు, ఇంకా ఆడుకుంటూ ఉంటుంది, దానికి ఏదో అవుతుంది, ప్యాడ్ ఒకటి పెట్టుకోవాలి, ఇరిటేషను అండ్ బ్రెస్ట్ చేంజెస్ వస్తాయి. పసిపిల్లలకు కూడా ఈ ప్రాబ్లమ్స్. మనమే ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాం. చెట్లు లేకపోవడము, రేడియేషన్ ఎఫెక్ట్, మన మొబైల్ ఎఫెక్ట్ అండ్ తిండి. మనం డైటరీ చూసారు అంటే విపరీతమైన ఒబేసిటీ బికాస్ ఆఫ్ ద జంక్ ఫుడ్స్. అండ్ మనం హెల్దీ ఫుడ్డే తినటం లేదు, అంత జంక్ ఫుడ్డే. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతున్నాయి. మీరు ఒక 20 years బ్యాక్, అంటే 20th century ముందు చూడండి, ఒక అమ్మాయి 20 years 24 years పెళ్లి కాని అమ్మాయి సన్నగా, నాజూగ్గా, అంటే ఎంత అందంగా అనమాట. అంటే ఒబేసిటీ అనేది మనం హార్డ్లీ చూస్తాం. ఈవెన్ కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ అండి, మా ఇంట్లో అందరూ కాదు, తప్పది. ఫ్యామిలీ హిస్టరీ ఓకే అంటే దట్ ఈస్ బ్యాడ్ కదా. సో ఫస్ట్ నుంచి మనం జాగ్రత్త పడాలి. ఆ పాప ఏం తినదండి, అయినా లావుగుంటుంది అంటే ఎలా ఉంటాం? తినకుండా లావు ఉండము అంటే ఎక్సర్సైజ్ చేయటం లేదా? ప్రాబబ్లీ ఈ మధ్య కొంచెం చిన్నప్పటి నుంచే ఒబేసిటీ ఎక్కువగా ఉండడానికి కూడా మీరు ఇదే కారణం. జెనెటికల్ గా ఒకటి ఉన్నా, జెనెటికల్ ఒబేసిటీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్, ఓకే, ఐ అగ్రీ. బట్ మనం చేసుకునే జాగ్రత్తలు మనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి డైట్ చూసుకోవడం, ఎక్సర్సైజ్ మెయిన్. అండ్ ఏవైతే వద్దనుకుంటున్నామో, అంటే స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, మొబైల్స్ అయితే ఏంటి, అండ్ పొల్యూషన్ అయితే ఏంటి, ఎక్సర్సైజ్, ఇవన్నీ కానీ చేస్తే ఆ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో అవే ఇప్పుడు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ గా టర్న్ అవుతున్నాయి. నాట్ ఓన్లీ అర్లీగా పీరియడ్స్ రావడం కాదు, ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్. అసలు ఈ మధ్య ఇది ఎక్కువగా వింటున్నాం. ఈ మధ్య పీసీఓడి సమస్య లేని వాళ్ళు ఉండరు అని నేను అనుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్కరు దాని గురించే సర్చ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. పీసీఓడి నేను ఎంబీబీఎస్ చదువుకునే టైంలో ఇంత పెద్ద బుక్ లో ఇంత చిన్న టాపిక్, అంటే అసలు వన్ లైన్ క్వశ్చన్ లాగా ఉండేది. ఇప్పుడు దాని గురించి పెద్ద పెద్ద బుక్కులు, పిహెచ్డీలు చేస్తున్నారు. దిస్ ఈజ్ లైఫ్ స్టైల్ డిసార్డర్. మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డిజార్డర్ ఇది. మనకేదో పుట్టుకతో వచ్చిందో పాతకాలం డిసీజెస్ కాదు. ఇప్పుడు క్యాన్సర్స్ అంటే పాతకాలం డిసీజెస్, అది కాదు. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుంది, పీరియడ్స్ అర్లీగా రావడము, వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ గా రావడము, తర్వాత హెవీగా అవ్వడము, తర్వాత వైట్ డిశ్చార్జ్. వీటన్నిటితో పాటు వైట్ డిశ్చార్జ్ అని ఒకటి కొత్తగా. సో వీటన్నిటిని మనం బయటకు వచ్చి చెప్పుకోవాలి. అమ్మాయిలు భయపడిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ నార్మల్. బయటకు వెళ్ళాలి, అమ్మకో, నాన్నకో, చెల్లికో, ఎవరికొకరు చెప్పుకోవాలి. ఎవరితోటి షేర్ చేసుకొని డాక్టర్ దగ్గరికి అర్జెంటుగా తీసుకెళ్ళమని అడగాలి. మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, దాంతోపాటు మనం ఒవేరియన్ సిస్ట్లు అని మీరు వినుంటారు. ఈ పీసీఓడినే ఆ చిన్న చిన్న సిస్ట్లే పెద్ద అయిపోయి ఒవేరియన్ సిస్ట్లు వస్తున్నాయి. అసలు 12 years 11 years వాళ్ళకి నేను సర్జరీ చేయాలంటే ఎంత బాధేస్తుంది. పెద్ద పెద్ద సిస్ట్లు, లైక్ 8 centimeters. అంటే బాడీ సెన్సిటివ్ అయిపోయింది. చిన్న చిన్న వాటిని ఇమ్యూనిటీతో ఎదుర్కొనే బాడీ ఇప్పుడు గివప్.
సరే మీ డిసీజ్ని మీరు పెంచుకోండి అంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్, టీనేజ్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా నేను చెప్పాను వైట్ డిశ్చార్జ్, ఇది కాకుండా యూరినరీ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అంటే టాయిలెట్స్ అంత కామన్ టాయిలెట్స్ కదా స్కూల్స్లో కాలేజెస్లో. సో ఎవరికి ఇన్ఫెక్షన్ ఉన్నా వీళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వడము. అలాగే వీళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోరు, మా టాయిలెట్కి పోవాలి అని. దట్ ఈస్ రాంగ్. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. టాయిలెట్స్ ఎట్లున్నా కూడా దానికి మనం స్ప్రే చేసుకోవడం, ఇప్పుడు కొత్తవి వస్తున్నాయి హ్యాండ్ శానిటైజర్స్ అని వస్తున్నాయి, దాన్ని స్ప్రే చేసేసుకొని వెళ్ళాలి. తప్పదు, అలాగని వాటర్ తాగకుండా ఉండకూడదు. సో 4 to 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి. ఈ బిగబట్టుకొని ఉండకూడదు, అంటే వాళ్ళు వెళ్ళకుండా ఇంటికి వెళ్ళి వెళ్తామని. దట్ ఈస్ వెరీ రాంగ్. సో అలాంటివన్నీ చేయకూడదు యూరినరీ ప్రాబ్లమ్స్. హార్మోన్ చేంజెస్ వల్ల చాలా ఎర్లీగా పీరియడ్స్ ఎలా అయితే వస్తున్నాయో మేబీ వాళ్ళకి చాలా ఎర్లీగా ఎవ్రీథింగ్ అవేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి టీనేజెస్ లోనే మనకి. సో దాని వల్ల వాళ్ళు తొందరపాటులో ఆ అర్జులో తప్పులు చేసేస్తారు. అది ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు. మనము మంచిది అని అనుకొని చేస్తుంటే అది రాంగ్ వేలో వెళ్తుంది. అంటే సోషల్ మీడియాలో వచ్చేసేవి ఈజీ అయిపోయినాయి కదా ఇప్పుడు. యూజువల్ గా ఎవరైనా చెడుకు అట్రాక్ట్ అవుతారు, మంచికి అట్రాక్ట్ అవ్వరు. అందులో ఆ తెలియని ఏజ్, అది తెలిసి తెలియని ఏజ్, అంటే ఇప్పుడు ఒక మెచ్యూరిటీ లేదు. అవన్నీ కూడా వాళ్ళకి క్రేజీగా అనిపిస్తాయి. అరే నాకు బాయ్ ఫ్రెండ్ లేకపోతే అదొక చాలా చిన్నతనం, అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. సో ఈ దాంట్లో ఏమవుతుంది, ఆ హార్మోన్స్ ప్రభావం వల్ల తొందరగా వాళ్ళు తొందరగా ఇంపాక్ట్ అయ్యి సెక్షువల్ దానికి వెళ్ళిపోతున్నారు. దానివల్ల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అంటే వీళ్ళు కాండోమ్స్ యూజ్ చేయాలి, పిల్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ తెలియదు కదా, ఏదో ఆవేశంలో. ఎడ్యుకేషన్ లో ఓన్లీ తొందరగా రిలేషన్ లోకి వెళ్ళడం అనేది గుడ్ అనే థాట్ లోకి వచ్చారు, కానీ అదే ఎందుకు యాక్చువల్లీ యూజ్ అవుతుంది మీరు అన్నట్టు ఆ సేఫ్టీస్ యూజ్ చేయడం అనేది వాళ్ళకి అంత అవగాహన లేదు. మళ్ళీ ఇంకొక యాడ్ ఆన్ మేడం, ఇవన్నీ చేసిన తర్వాత తొందరపాటులో కొంతమంది పిల్స్ వాడుతున్నారు చాలా మంది. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఏంటి, డాక్టర్ దగ్గరికి వెళ్తే, అన్మ్యారీడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అదొక పెద్ద కేసు అవుతుందని ఏదో ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్ కి వెళ్ళడము, తీసేసుకోవడము, పిచ్చి పిచ్చి మందులు వాడడం. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే ప్రతి రోగానికి ఒక డోసేజ్ ఉంటుంది. డాక్టర్స్ మేము ఎంతో చదివితేనే వచ్చే నాలెడ్జ్ ని ఎలా ఒక మెడికల్ షాప్ అతను ఇచ్చేస్తాడు, అది వేసేసుకుంటారు. అది ఇన్కంప్లీట్ అబార్షన్స్, లేకపోతే హెవీ బ్లీడింగ్, లేకపోతే ఇంకొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్, సెప్సిస్ అంటాం. అబార్షన్ తర్వాత సెప్టిక్ అబార్షన్స్ అని కొన్ని ఉంటాయి. అవన్నీ చాలా డేంజర్. క్వాక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, అంటే ఆర్ఎంపీస్, ట్రైన్డ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళ కింద నుంచి ఏవేవో మెడిసిన్స్ పెట్టేయడము. అండ్ పాతకాలంలో ఇవి ఉంటాయి చెట్ల బెరడులు, అవి పెట్టి అబార్ట్ చేసేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు సెప్సిస్ అంటే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి, అవి పెట్టేస్తున్నారు. మీరు ఎన్ని వినుంటారు అన్మ్యారీడ్స్ చనిపోవడము, సివియర్ గా ఇన్ఫెక్షన్స్ తోటి చనిపోతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. నువ్వు తప్పు చేస్తున్నావు, మళ్ళీ ఇంకో తప్పు ఎలా చేస్తున్నావు, క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లా. తప్పో రైటో తెలిసిన డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు, లేదు మీకు ఎవరు తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా. సో నేను రిక్వెస్ట్ ఏంటంటే చేసేదే తప్పు, అట్లీస్ట్ బి అవేర్ బిఫోర్. ఐ వాంట్ దట్. అట్లీస్ట్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. నా దగ్గరికి వస్తుంటారు అన్మ్యారీడ్స్, తల్లిదండ్రులు తీసుకొస్తుంటారు, అమ్మ 6వ వారం, అమ్మ 7వ వారం, అమ్మ ఇట్లా అయింది. సో ఫస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ సెషన్స్ చేసి ఇట్లా చేయకూడదు, పద్ధతిలో చేయాలి, గవర్నమెంట్కి వెళ్ళాలి, మనం అన్మ్యారీడ్స్ ని ముట్టకూడదు, గవర్నమెంట్ లోనే చెయ్యాలి. గవర్నమెంట్ లో కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. ఎందుకు అంటే వాళ్ళకి అతను ఎవరు, రేపు కేసు పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ అదొక లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేమేం చెప్తాము, ఫస్ట్ వెళ్ళి అక్కడ కేసు ఎమ్మెల్సీ అంటాం, మెడికల్ లీగల్ కేసు అటెండ్ చేసుకొని, సరే కష్టమో నష్టమో. కొంతమంది పేరెంట్స్ కూడా ఇక్కడ మనం మీరు అన్నారు కదా మేడం కేసు, ఇదంతా మనం సేఫ్టీ కోసం చేస్తాము, బట్ వాళ్ళు ఏంటంటే మళ్ళీ పేరు పరువు, అమ్మో గవర్నమెంట్ ఇదంతా ఎందుకులే అని సైలెంట్ గా ఏదో ఒక సైలెంట్ డాక్టర్ కి ఇచ్చి చేయించేస్తారు అమ్మాయికి పెళ్లి చేయాలి అనే థాట్. అది కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూకి ఫ్యూచర్ లో పిల్లలు పుట్టడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మీరు అది కరెక్ట్. ఎందుకంటే మీరు అన్నట్టు లీగల్ గా ప్రాబ్లమ్సే, కానీ ఎందుకంటే వాళ్ళది బుక్స్ లో ఎక్కుతాయి, పోలీస్ కేసు అవుతుంది, పాపం నిజంగానే అది చాలా ప్యాథటిక్. సో దాని వల్ల ఏం చేస్తారు అంటే ఒక ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో గుట్టు చప్పుడు కాకుండా చేసేసుకుంటారు. గుట్టుగప్పుడు చేసుకున్నా అది కరెక్ట్ గా అయితే బాగుంటదంట, దాన్ని మళ్ళీ ఏదో తక్కువ రేటుకి అయిపోతుంది, వాడు ఏదో చేసేస్తున్నాడని అక్కడికి వెళ్ళి ఏదో చేసేసుకొని దాన్ని ఇంకో ప్రాబ్లమ్ లో ల్యాండ్ అవ్వకూడదు. అండ్ ఇంకోటి జరిగింది ఏదో జరిగింది, అథెంటిక్ వాళ్ళు వెళ్ళరు, ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి. అండ్ ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? అండ్ ఇష్టం వచ్చినట్టు బ్లీడింగ్ అవ్వచ్చు. మనం ఎన్ని చూస్తాము, స్పాట్ డెత్లు ఉంటాయి, అంటే ఆన్ టేబుల్ డెత్లు, బ్లీడ్ అయ్యి చనిపోతుంటారు. సో అలాంటి పొరపాట్లు చెయ్యకూడదు. లీగల్గా ఎట్లున్నా కూడా హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత పిల్లలు పుట్టకపోవడం అనేది వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే అన్వాంటెడ్ అనేది టీనేజర్సే కాదు, మ్యారీడ్ వాళ్ళు కూడా అట్లా పిచ్చి పిచ్చి అబార్షన్స్ చేసుకోవద్దు. దానివల్ల ఏమవుతాయి అంటే లోపల బ్లాక్స్ వస్తాయి, ట్యూబల్ బ్లాక్స్ అని, ఇన్ఫెక్షన్స్ అని వచ్చి తర్వాత ప్రెగ్నెన్సీస్ రావట్లేదు. ఇట్స్ అ కర్స్
ఆఫ్ ద ఎగ్ అంటాం. అంటే ఈ ఎగ్ ఏదైతే ఉందో ఈ పిండము కర్స్ ఇస్తుంది, నన్ను తీసేస్తున్నారు అని చెప్పి. కర్స్ అంటే శాపం. శాపం ఇస్తుంది. అలాగే చిన్న వర్డ్ ఉంటుంది మాకు కర్స్. అందువల్ల కొంతమందికి నెక్స్ట్ పుట్టరు. నేను చాలా మందిని చూశాను, వద్దు వద్దు అనుకున్న మ్యారీడ్ వాళ్ళు కూడా తీసుకోవడం, తర్వాత ప్రాబ్లమ్స్ లో పడ్డం. సో ఏదైనా ప్రాపర్ గా ఎథికల్ అనేది ఒక పక్కన పెడితే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాని గురించి ఆలోచించారు. సో టీనేజర్స్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ హెల్త్ అట్లీస్ట్ ఫర్ ద గైనిక్ ఇష్యూస్. మిగతావి ఏముంది, కాఫ్ కోల్డ్ ఇవన్నీ పర్వాలేదు కదా, గైనిక్ ఇష్యూస్ మాత్రం సీరియస్ గా లీడ్ అవుతాయి. పీసీఓడి, ఓవేరియన్ సిస్ట్లు, బ్లీడింగ్ ఎక్కువ అవ్వడాలు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలు, వైట్ డిశ్చార్జ్లు, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇంకా బ్రెస్ట్ లో గడ్డలు, వీటన్నిటికీ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఒక రకంగా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వాళ్ళకి ఎర్లీగా మెన్సెస్ రావడం ఒకటి, దాంతో పాటు వాళ్ళకి వచ్చే బిహేవియర్ చేంజ్ కావచ్చు, బిహేవియరల్ చేంజ్ కానీ, వాళ్ళ హార్మోన్ చేంజెస్, వీటి వల్ల వచ్చే ఫీలింగ్స్, దీంతో వచ్చే గైనిక్ ఇష్యూస్, టాబ్లెట్స్, పిల్స్ వాడటం. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ వచ్చి అది ఓన్లీ తొందరగా రిలేషన్కి వెళ్ళాలి, నచ్చింది చేయొచ్చు అనే థాట్లో కాకుండా ముందు ప్రాపర్గా సేఫ్గా ఉండటం, అట్లీస్ట్ సేఫ్గా ఉండటం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు అదే అంటున్నాను, మన టెక్నాలజీ మంచి కంటే చెడుకు యూజ్ అవుతుంది. ఎందుకట్లా? ఇప్పుడు అన్నాను కదా, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అనేది ఫ్యాంటసీ. కరెక్టే, ఆ ఏజ్ లో మనకు అలాగే ఉంటది. కానీ తర్వాత ఎవరు ఫేస్ చేయాలి? మళ్ళీ నువ్వే ఫేస్ చేయాలి. మ్యామ్, ఇక్కడ ఇంకో చిన్న డౌట్. ఇప్పుడు పేరెంట్స్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన సిచ్యువేషన్ కాబట్టి, అమ్మాయిలు పుట్టినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ఓకే సిచ్యువేషన్ చేంజ్ అయింది, తొందరగా మెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి పిల్లలకి కరెక్ట్ ఏజ్లో మెన్సెస్ వచ్చేయడానికి పేరెంట్స్ అమ్మాయి విషయంలో ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అట్లే మనమే ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోకర్లేదు. ఫస్ట్ నుంచి ఒకటేరా మనం చేయాల్సింది, డైట్, ఎక్సర్సైజ్. ఫస్ట్ చిన్నప్పటి నుంచి మీరు చూస్తే మా జనరేషన్ లో మేము బయటకు వెళ్ళి, నేను గోళీలు ఆడేదాన్ని, బిల్లం కూడాని, సైకిల్ తొక్కేవాళ్ళం. అంటే అప్పుడు అద్దెకి ఇచ్చేవాళ్ళు మాకు సైకిల్, చిన్న బైసికల్స్. అప్పట్లో అమ్మాయిలు లేదనేవారు కానీ బయటికి వెళ్ళి ఫుల్ గా ఆడి అన్ని చెట్లు ఎక్కేవాళ్ళము, గాలిపటాలు ఎగరే. దట్ ఈస్ ఆల్ యాక్టివిటీ. అండ్ దానివల్ల ఏంటంటే మెంటల్ గా కూడా యూ విల్ బి యాక్టివ్, నాట్ ఓన్లీ ఫిజికల్లీ. అంటే ఫ్రెష్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మొబైల్ 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 మొబైల్, దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ పోయి ఆ మెంటల్ ఏమవుతుంది అంటే పిచ్చి స్ట్రెస్. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ స్ట్రెస్. బ్యాడ్ స్ట్రెస్ వల్ల బ్యాడ్ హార్మోన్స్ వచ్చి బాడీని పాడు చేస్తున్నాయి. సో చిన్నప్పటి నుంచే మనం చేయాల్సింది, ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా, తినకపోతే మొబైల్ ఇచ్చి పాడేస్తున్నారు, ఈజీ అయిపోతుంది. అట్లా కాదు. నాకు గుర్తుండి మా పిల్లలకి నేను టీవీ ముందు కూర్చొని తిండి పెట్టేదాన్ని. సో అప్పటికి డిఫరెన్స్ ఏముందంటే అది కూడా రాంగ్. తర్వాత టీవీ చూస్తూ పెట్టాక నేను రియలైజ్ అయ్యి కాదని చెప్పి బయటకు వెళ్ళి ఆవుల్ని, గేదెల్ని చూపించి తినిపించడం స్టార్ట్ చేశా. అంటే షీఈస్ గోయింగ్ ఇన్ టు రాంగ్ వే. అంటే గంటన్నర తింటారు. ఆ ఓపికలు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆ కాలంలో ఓపికలు ఉండేవి. చెయ్యి ఎండిపోయేది. మా పాపకు పెట్టి బుగ్గలో పెట్టుకొని ఉండేది, అది పెట్టి ఇది పెట్టి చెయ్యి ఎండిపోయేది అనమాట. అంత ఓపికగా తినిపించి. ఇప్పుడు ఎక్కడ ఓపిక? మొబైల్ ఇచ్చేసామా, వాడు మొబైల్ చూసుకుంటూ పెడుతుంటే వాడు గుట్టుగా మింగేసి అమ్మయ్య నా పని అయిపోయిందని వెళ్ళిపోతున్నారు పేరెంట్స్ కూడా. సో పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి ఇది. టార్గెట్ ఆన్ ద పేరెంట్స్. ఇక్కడ మన పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అమ్మా నువ్వు తొందరగా పోవాలని, తొందరగా నిద్రపోవాలనో, నా పని ఎక్కువ ఉందనో కాదు. ప్లీజ్, పెంపకం అనేది ఒక ఆర్ట్. పిల్లల పెంపకం సరే, వాళ్ళ తర్వాత ఏమవుతారో అనేది మనం కూడా ఏం చేయలేం. మనం సరిగ్గా పెంచుదాం, తర్వాత వాళ్ళు ఏమవుతారో వాళ్ళ కర్మ, మనం కూడా ఏం చేయలేం కదా. సో నువ్వు ప్రాపర్ గా పెంచు. సో ఫస్ట్ నుంచే డైటరీ చేంజెస్, అంటే కూరగాయలు కొంతమంది కొన్ని పెడుతుంటారు, ఆలు పెడుతుంటారు. అట్లా కాదు, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల ఫ్రూట్స్, అండ్ తర్వాత యాక్టివిటీస్. ఈ 3 ఇంపార్టెంట్. చదువుకోవడానికి వెళ్ళాలి అంటే వెంటనే కార్ ఎక్కాలి, అట్లా కాదు, నడుచుకుంటూ వెళ్ళు. కొంచెం ట్రావెల్ చేయి. అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిస్తే ఏమైతుంది? అమ్మో నా కూతురుకి అందిపోకూడదు, నా కొడుకు అందిపోకూడదు. సైకిల్ ఇవ్వు పోనీ. ఒకవేళ నీకు స్కూటర్ వద్దనుకుంటే సైకిల్ ఇవ్వు. నేనంతే, నా కారు ఉన్నా, మా ఇంట్లో కారు ఉన్నా, మాకేమి ఇచ్చేవాళ్ళు? సైకిల్. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. సో మనకు మ్యారేజ్ అయ్యి పిల్లలు ప్లాన్ చేసే వరకు మన వెయిట్ 48-50 లోపలే ఉండాలి. అందుకనే 50 kgs తాజ్ మహల్ అంటారు. ఎందుకు అంటే అది ఐడియల్ ఏజ్. అంటే ఆ ఏజ్ లో ఆ వెయిట్ ఉండాలి అనేది. తర్వాత అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ వల్ల బాడీ చేంజెస్ వస్తాయి, దట్స్ ఫైన్. సో ముందు మాత్రం మీరు ఒబేసిటీని కంట్రోల్ చేయండి. తర్వాత డైటరీ కంట్రోల్ తో పాటు ఎక్సర్సైజ్. తల్లిదండ్రుల నుంచి అది స్టార్ట్ అవ్వాలి. మా పాప తినదండి,
మా పాప ఇది తినదండి. ఎందుకు తినదండి? మీరు నేర్పియాలి, ఓపిక ఉండాలి. అవును. తిట్టి కొట్టి కాదు, మొబైల్ చూస్తూడం కాదు. సో ఫస్ట్ నుంచి కౌన్సిలింగ్. హానెస్ట్ ట్రూ మేడం. అంటే పేరెంట్స్ కూడా కొన్నిసార్లు పిల్లల మీద తోసేయడం ఈజీ కదా అనే థాట్ లో చెప్పేయడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు. అంటే అవన్నీ అయిపోయిన తర్వాత అమ్మ మా పాపకు బాలేదని ఒకటే ఏడుస్తుంటారు. పిల్లల్ని పెంచడం అనేది ఒక ఆర్ట్, అదొక ఆర్ట్ అంతే. అది నువ్వు చేయగలిగితే ఇవన్నీ టీనేజ్ లో నుంచి మనం జాగ్రత్త పడచ్చు. మేబీ అమ్మాయిలు టీనేజర్స్ ఈ వీడియో మీరు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూస్తే మీకున్న సమస్యని ఆటోమేటిక్ గా మీరు హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసుకునే ఫ్రీడమ్ అయితే మీకుంది. మిగతా అన్ని చేసే ఫ్రీడమ్ మీకు ఎలా ఉందో మీ సమస్యని, మీ హెల్త్ ని చూసుకునే ఫ్రీడము అండ్ ఆలోచన కూడా ఉండాలి అని అయితే మేడం చెప్తున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.